క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2025 హిందీ సబ్జెక్ట్లో సెకండ్ లెసన్ ఈద్గాహ్కి లేఖక్ పరిచయ అనేది చూడబోతున్నాం. ఆల్రెడీ ఈ యొక్క లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీరు కానీ నా వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెట్టాను, సో ఒకసారి వెళ్ళి చూడండి. ఈ యొక్క దాంట్లో హిందీలో 4 లెసన్స్ అనేవి నేను కంప్లీట్ చేశాను. సో 4 లెసన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆల్సో కవి పరిచయ అయితే కవి పరిచయ లేదా లేఖక్ పరిచయ అయితే లేఖక్ పరిచయని అప్లోడ్ అనేది చేశాను నేను. మీరు చూడకపోతే వాటిని కూడా చెక్ చేయండి. మా ఛానల్ని విజిట్ చేసి అక్కడ ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఇప్పుడైతే లేఖక్ పరిచయలోకి ఎంటర్ అవుదాం. ఈద్గా లేఖక్ పరిచయ. సో ఎప్పుడైనా కానీ మనం లేఖక్ పరిచయ కానీ కవి పరిచయ కానీ సిస్టమేటిక్గా రాయాలి. మనకి టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇస్తాడో అది ఎప్పుడు అలా పారాలా ఇచ్చింది రాయకూడదు. దానికంటే ఒక రూల్ ఉంటుంది. నీట్గా రాయాలంటే ఇప్పుడు చూడండి, నేను మీకు ఇచ్చాను కదా, ఇలా చక్కగా రాయాలి. సైడ్ హెడ్డింగ్స్లో పెడుతున్నట్టు ఇలా పాయింట్ వైజ్గా రాస్తేనే మీకు మార్క్స్ అనేది పడతాయి. ప్రజెంటేషన్ కూడా బాగా ఉంటుంది. సో లేఖక్ కా నామ్ క్యా హే? లేఖక్ కా నామ్ ముంసీ ప్రేమ్చంద్. సో ముంసీ ప్రేమ్చంద్ గారు ఈ యొక్క ఈద్గా స్టోరీని అయితే రాయడం జరిగింది. ఉన్కా జీవన్ కాల్, అతను ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు? ఉన్కా జన్మ 31 జూలై 1880. సో అతను 31 జూలై 1880లో పుట్టారు. ఇంకా మరణించడం ఉన్కా మృత్యు కబ్, ఎప్పుడు అంటే 8 అక్టోబర్ 1936. సో 8 అక్టోబర్ ఇంకా 1936 అతను మరణించడం అనేది జరిగింది. జన్మస్థాన్, అతను పుట్టిన ప్రదేశం, ఎక్కడ పుట్టారు? జన్మస్థాన్ అనేది బనారస్కే లమ్హీ గావ్, బనారస్లో లమ్హీ గావ్లో అంటే ఆ ఒక విలేజ్లో పుట్టడం జరిగింది. అస్లీ నామ్ ధన్పత్ రాయ్. సో అతని యొక్క నిజమైన పేరు, అసలైన పేరు ఏంటంటే ధన్పత్ రాయ్ అంట. ప్రసిద్ధ రచనాయం, అతని యొక్క రచనలు ఏంటనేది చూద్దాం. కఫన్, బడే ఘర్ కి బేటీ, పంచ్ పరమేశ్వర్, అది కహానియా. సో ఇలాంటి కహాని అంటే స్టోరీస్ని అతను రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఉపన్యాస్, అతను ఉపన్యాస్ కూడా చేయడం జరిగింది. సో ఏవేవంటే గోదన్, గబన్, సేవా సదన్ ఆది. సో ఇలాంటివి ఉపన్యాసాలు కూడా అతను చేశారు. విశేషతయం ఉన్కా సాహిత్య కాలేజీ है, उपन्यास सम्राट कहे जाते हैं. आदर्शवादी और यथार्थवादी लेखक है. हंस पत्रिका का कशन है. సో ఇది అతని యొక్క విశేషం. ఇలా చూసారు కదా, ఇలా ఇప్పుడు నేను మీకు ఇచ్చినట్టు ఇలా నీట్గా చక్కగా లైన్ వైజ్గా మీరు రాస్తే మీకు ఎగ్జామ్లో మార్క్స్ అనేది ఎక్కువగా పడతాయి. ఇవే కాకుండా మీకు ఇంకా లెసన్స్ వాటి యొక్క అన్నిటిని కూడా నేను పోస్ట్ చేశాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.